రామపురం అనే ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు తన పొలమన్నా ఊరన్నా ప్రాణం. రామయ్య కొడుకు రవి నగరంలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి సంక్రాంతి పండగకి రవి తన స్నేహితులతో కలిసి ఊరికి వచ్చాడు. నగరపు విలాసాలకు అలవాటు పడిన రవి స్నేహితులు పల్లెటూరిలోని సౌకర్యాలను చూసి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఏముంది, షాపింగ్ మాల్స్ లేవు, సినిమా థియేటర్లు లేవు, అంతా బురద, ధూళి అని పెదవి విరిచారు. ఒకరోజు సాయంత్రం ఊరిలో ఒక పెద్ద వర్షం పడింది. వర్షం వల్ల కరెంటు పోయింది. రవి స్నేహితులు చీకట్లో భయపడుతుండగా రామయ్య గూనదీపాలు వెలిగించి అందరినీ పిలిచి వేడివేడి గారెలు, బెల్లం పాకం వడ్డించారు. అప్పుడే ఊరిలోని మిగతా రైతులు కూడా వచ్చి రామయ్యతో కలిసి హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకోవడం చూసి రవి స్నేహితులు ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఉదయం రవి స్నేహితులు పొలానికి వెళ్లారు. అక్కడ పచ్చని వరిచేల మధ్య నడుస్తూ కాలువ నీటిలో కాళ్లు పెట్టుకుని కూర్చున్నప్పుడు వారికి కలిగిన ఆనందం ఏ మాల్లోనూ దొరకలేదని గ్రహించారు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, ఇక్కడ ఉన్న మనశ్శాంతి మరియు మనుషుల మధ్య ఉన్న అనుబంధం అని వారు అర్థం చేసుకున్నారు. నీతి: పల్లెటూరి జీవనంలో ఉన్న స్వచ్ఛత, ప్రేమ మరెక్కడా దొరకవు.